నాని రాత్రి కాల్సంలో తెలిసిన ఆరాధన అంతటా మీరు సహాయం చేయండి. సమస్త విధమైన ప్రవర్తన నేను మార్చుకుంటాను ప్రభువా. నేను ఇక దేనికి దాసుడని కాదు ఇక మీదట, దేనికి దాసురాలిని కాదు ఇక మీదట. చెప్దాంలో తెరిచి గతించిన కాలమే చాలును, ఇక వాటికి గతించిన కాలమే చాలును. నూతనమైన తీర్మానాలతో ప్రభు సన్నిధిలో ఎన్నోసార్లు ఆయన గాయాలు మనం రేపిన వారిగా ఉన్నాం. ఆయన కృపను మనం నిరర్థకం చేసుకున్నాం.
ఆయన ప్రేమ మనల్ని ఎంతగా వెంటాడినప్పటికీ కూడా ఆయన ప్రేమను మనం నిర్లక్ష్యం చేశాం. ఆయన చూపుతున్న ఆ యొక్క వాత్సల్యతను మనం నిర్లక్ష్యం చేశాం. అయినప్పటికీ కూడా దేవుడు కృప కలిగిన వాడు కానీ ఎంత అపనమ్మకస్తులమైనప్పటికీ కూడా ఆయన ఎంతో నమ్మదగిన వాడు కనుక ఇది దేవుడు ఏం చేశాడంటే మనల్ని సజీవులుగా ఉంచాడు. ఆయన యొక్క ప్రేమను మనం దుర్వినియోగం చేసుకునే వారిగా ఉండకూడదు. ఆయన కృపను మనం నిరర్థకం చేసుకునే వారిగా ఉండకూడదు. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం తప్పును ఒప్పుకుంటామో దేవుడు మనల్ని ఏం చేసేవాడు? క్షమించేవాడు అయినాడు. నువ్వు ఎప్పుడు అభివృద్ధిని చూస్తావు అంటే దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉంటేనే, దేవునిలో నీవు నిలిచి ఉంటేనే నిజమైన అభివృద్ధిని పొందుకోగలుగుతావు. యేసుక్రీస్తు ద్వారానే, దేవుని ద్వారానే, దేవుని సహాయం ద్వారానే, దేవుడిని చేయి పట్టుకుంటేనే నువ్వు చేయగలుగుతావు. నువ్వు దేవుని చేయి విడిచిపెట్టేసి నువ్వు ఎంత దూరం పరిగెట్టినప్పటికీ నష్టాలకు పాలైపోతావు, కష్టాలకు పాలైపోతావు, శ్రమకు పాలవుతావు తప్పనిచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేవు, దేవుని దీవెనను చూడలేవు. దేవుణ్ణి విడిచి నువ్వు ఎంత దూరం పరిగెట్టినప్పటికీ కూడా మరలా నువ్వు దేవుని చెంతకు వస్తేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు, ఏదైనా సాధించగలుగుతావు. కాబట్టి 2026 సంవత్సరంలో 2025 అయిపోతుంది. ఏదో చేయాలనుకున్నాను, ఏదో సాధించాలనుకున్నాం, కానీ ఏదీ కాలేదు. ఈ 2026 సంవత్సరంలో ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? ఎలా చేయగలుగుతాం? నన్ను బలపరచు అని అందే. కానీ 2026 సంవత్సరం నీకు ఆశీర్వాద సంవత్సరంగా, ఒక దీవెనకరమైన సంవత్సరంగా, నీ గృహంలో నిండు పొర్లే అనుభవం నువ్వు చూడాలి అంటే సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవించండి. దేవుడు అప్పుడు మీకు సమృద్ధిని, ఆశీర్వాదాన్ని మెండారుగా మీ గృహంలో అనుగ్రహిస్తాడు. ఆ తల్లి ఆడి పట్ల ఏం చేస్తుందంటే శ్రద్ధ తీసుకుంటుంది, తండ్రి శ్రద్ధ తీసుకుంటాడు. ఆ రీతిగానే ఆ జీవం కలిగినటువంటి దేవుడు వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ఆయన మన పట్ల ఏం తీసుకోబోతున్నాడంటే శ్రద్ధ తీసుకోబోతున్నాడు. ఇది ఆదరణ, ఇది ఓదార్పు, ఇది ఆయన మనకి ఇస్తున్నటువంటి ధైర్యము. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి కృతజ్ఞతతో ప్రభువా, ఓ నా బాబా రే కాల నూతన సంవత్సరం కావాలని పలుకుతూ, నూతన జీవితం కావాలని పలుకుతూ, నూతన నిర్ణయాలు కావాలని పలుకుతూ, ఓ నా బాబా పాత జీవితానికి క్యాలెండర్ వరకు పెట్టుకుంటూ ఎంత ఆశ్చర్యకరంగా మేలుకరంగా ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి, సహాయమును దయచేయండి. మీరే